హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు విమలా నర్సరీ యూట్యూబ్ ఛానల్. ఈ రోజైతే ఈ ఫిష్ ట్యాంక్ యొక్క వ్లాగ్ని అయితే తీయాలనుకుంటున్నాను. సో ఇది మా ఇంట్లో ఉన్నటువంటి అక్వేరియం అండి. అతి తక్కువ కాస్ట్లో నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఇది వచ్చేసరికి ఫిష్ ట్యాంక్ 2 అడుగులండి, అంటే ఇంచెస్లో తీసుకుందాం. 12 ఇంచులు ఒక అడుగు కదండి, అలాగే ఇంకొక 12 ఇంచెస్ మొత్తం కలిపి ఇది వచ్చేతలకి 2 అడుగులు. దీని యొక్క వెడల్పు వచ్చేతలకి 12 ఇంచెస్, అంటే 1 అడుగు. ఇది మొత్తానికి 2 అడుగుల పొడవు, 1 అడుగు వెడల్పు ఈ ట్యాంక్ అండి. ఇదైతే నేను నెల్లూరులో ఉన్నటువంటి విఆర్సి దగ్గర ఒక అక్వేరియంలో తీసుకోవడం జరిగింది. వీటిలో కనిపిస్తున్న ఫిషెస్ ఇవన్నీ రకరకాల జాతులకు చెందినవి. వీటిలో గోల్డ్ ఫిష్, షార్క్ ఫిష్, మెయిన్గా క్లీనింగ్ ఫిష్ అండి. ఈ ఫిష్ యొక్క ప్రత్యేకత అయితే మనం చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఈ ఫిష్ అనేది ఈ ట్యాంక్లో ఉన్నటువంటి పాచిని నాచుని మొత్తానికైతే క్లీన్ చేసేసి వాటర్ని అయితే ప్యూరిఫై చేసుకుంటుందండి ఇది. సో ఇదైతే త్వరగా కూడా గ్రోత్ ఉంటుంది. ఈ ఫిష్ కాస్ట్ కూడా చాలా తక్కువే అండి. ఇది వచ్చేసరికి గోల్డ్ ఫిష్, ఇది వచ్చేసరికి బ్లాక్ అండ్ వైట్ ఫిషెస్. ఇవి వీటిలో కారా ఫిషెస్ ఉన్నాయి, అలాగే బ్రౌన్ క్యాప్ ఫిషెస్ కూడా ఉన్నాయి. మీకైతే నైట్ అవ్వడం వల్ల సో ఎక్కువగా అయితే కనిపించకపోవచ్చు. ఇక్కడైతే చూడండి, లోపల చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి. ఇది కూడా గోల్డ్ ఫిష్ అండి. దీంట్లో షార్క్ టైప్ ఫిష్లో బ్రౌన్ షార్క్ ఫిష్ అండి ఇది. సో ఇట్లా మన దగ్గర వైట్ ఫిషెస్ ఇవైతే ఎక్కువగా చైనాలో అయితే దొరుకుతుంటాయంటండి. మనకైతే చాలా రేర్ దొరుకుతుంటాయి. సో ఇవన్నీ వీటిలో రకాలు. లోపల ఫిషెస్కి జస్ట్ అంటే తిరగడం కోసం కానీ, నార్మల్గా వాటిపైన ఉండడం కోసం కానీ, అంటే అప్పుడప్పుడు అవి ఆడుతూ ఉంటాయి కదా, సో వాటి కోసం మనం ఒక లుకింగ్ చూసినప్పుడు మనకు ఒక వ్యూ అనేది బాగుండాలని ఆ డెకరేషన్ పర్పస్లో నేను ఈ ప్లాంట్స్ని పెట్టుకున్నాను. సో ఇవి ఇక్కడైతే పెబుల్స్ ఉన్నాయి. ఇవన్నీ స్టోన్స్ అనేవి మనకి రెడీమేడ్ కూడా దొరుకుతుంటాయి. సో ఇవి ఆన్లైన్లో కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. అట్ ఏ టైం బయట షాప్స్లో కూడా దొరుకుతుంటాయి. సో వీటి కాస్ట్ కూడా రీజనబుల్లే ఉంటాయి. నేనైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నానండి ఇవి. ఇది ఒక 15 వాట్స్ ఫిల్టర్ అండి. ఇది బిలో 500 కాస్ట్ అయితే ఉంటుంది. సో నేనైతే ఈ ఫిష్ ట్యాంక్ వచ్చేసరికి మొత్తానికి కాస్ట్ 1200 అవుతుందండి ఇది. సో ఈ 1200 కాస్ట్తో ఇవి సపరేట్ కాస్ట్ అండి. ఇవి వచ్చేసరికి ఒక 200 బిలో ఉంటుంది. ఈ స్టోన్స్ కూడా అట్లాగే ఉంటాయండి, ఒక 300 బిలో. సో ఇట్లా ఈ ఫిల్టర్ వచ్చేసరికి ఒక 500 బిలో. సో ఇట్లా రీజనబుల్ కాస్ట్ అయితే నేను మా ఇంట్లో అయితే ఒక అక్వేరియం అయితే ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. సో మీరు కూడా ట్రై చేయాలంటే మీ ఇంట్లో ట్రై చేయండి. సో యాక్చువల్గా నాకైతే ఇది పెట్టుకోవాలన్నంత ఇంట్రెస్ట్ అయితే లేదు, కానీ నేనైతే మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో అయితే చూసి సో బాగుంది అనుకున్నాను. సో తెచ్చుకున్నాను. నేను తెచ్చిన తర్వాత నుంచి అయితే మా పాప అయితే చాలా ఇష్టంగా చూస్తూ ఉంటుంది. తనకైతే చాలా ఇష్టము వీటిని చూస్తూ. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. సో కానీ మనకైతే ఇవి హౌసెస్లో అయితే పెట్టుకుంటే మనకి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో డెకరేటెడ్ ఐటమ్గా లెక్క కూడా మనం దీన్ని ట్రీట్ చేసుకోవచ్చు. ఇంకా కూడా ఇవి ఇంట్లో వచ్చిన పర్సన్స్కి అయితే చాలా అట్రాక్టివ్గా, చాలా ఆకర్షణీయంగా అయితే ఉంటాయి. సో మీరు కూడా ట్రై చేయాలంటే తక్కువ కాస్ట్లోనే ఈ అక్వేరియం అనేది మనం చేసుకోవచ్చండి. సో మన నెల్లూరులో వీటి యొక్క రీజనబుల్ కాస్ట్తో అయితే చాలా షాప్స్ ఉన్నాయి. మెయిన్గా అయితే విఆర్సి దగ్గర అయితే ఒక షాప్ ఉంది. సో అది నెక్స్ట్ వచ్చేసరికి గాంధీ బొమ్మ, అలా కూడా డిఫరెంట్గా మనకి షాప్స్ అయితే ఉన్నాయి. సో వాటిల్లో అయితే మనకి ఒక్కొక్క ఫిష్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో అందుకని మా పాప కోసం అయితే ఈ అక్వేరియం ఫిష్ ట్యాంక్స్ అయితే నేను అతి తక్కువ రీజనబుల్ కాస్ట్లో అయితేనే ప్రిపేర్ చేసుకున్నాను. సో మీరు అలా చేసుకోవాలి అనుకుంటే ట్రై చేసుకోవచ్చు. ఇంకా ఈ ఫిష్ ఫుడ్ గురించి వాటి గురించి తెలుసుకుంటే ముందుగా నేనైతే ఈ శాఖ గ్రీన్ వన్ ఈ ఫుడ్ని అయితే నేను ఫిషెస్కి 1.5 స్పూన్ అయితే వేస్తానండి. ఫిష్ క్వాంటిటీని బట్టి మనం ఈ ఫిష్ ఫుడ్ అనేది వేసుకోవాలి.
సో ఇంకా స్మాల్ బేబీ ఫిషెస్ ఉంటాయి కదా, వాటికైతే ఇంకా గ్రానువల్ చిన్న చిన్నవి ఉంటాయి. సో ఇవైతే కొంచెం బిగ్ ఫిషెస్కి అయితే యూస్ చేస్తాము. సో ఇవి చూడండి, చాలా చిన్న చిన్న గ్రానువల్స్గా పొలుకులుగా అయితే ఉన్నాయి. ఇంకా బేబీ ఫిషెస్కి అయితే చిన్న చిన్నవి అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇవండి, ఇవైతే హాలిడే ఫుడ్ అండి. మనం ఎప్పుడైనా 1 or 2 days ఏదన్నా టూర్స్ వెళ్ళాలన్నా, ట్రిప్స్ వెళ్ళాలనుకున్నా ఈ ఫిషెస్కి ఎట్లా ఏంటి అనేది మనమైతే బాగా బాధపడుతుంటాము. సో అలాంటి వాటి కోసం ఈ హాలిడే ఫిష్ ఫుడ్ అనేది మనకి దొరుకుతుంది. సో ఇదైతే దీని కాస్ట్ కూడా ఒక 100 రూపీస్ ఉంటుందండి. ఇవైతే ఒక 5 tablets అలా ఇస్తారు మనకి. ఈ ఒక్క టాబ్లెట్ 1 day వర్క్ అవుతుందండి, ఫిషెస్ క్వాంటిటీని బేస్ చేసుకొని. సో ఒక 30 ఫిషెస్ అలా ఉంటే మనం ఒక 2 tablets అట్లా వేయాలి. ఇవి నల్లగొట్టి పౌడర్ లెక్క వేసినా సరిపోతుంది, లేదు అనుకుంటే మీరు టాబ్లెట్ వేసుకున్నా సరిపోతుంది. ఈ అక్వా క్యూర్ అంటే యాంటీ క్లోరిన్. సో వాటర్లో ఆ ఫిషెస్ అనేది డల్నెస్గా లేకుండా అవి బాగా హుషారుగా అలా ఉండాలంటే మనం వీక్లీ అట్లా క్లీన్ చేసినప్పుడు ఒక 10 drops ఆ ఫిష్ అక్వేరియంలో 10 drops వేస్తే సరిపోతుందండి. ఇది వచ్చి యాంటీ క్లోరిన్. ఇక సెకండ్ వచ్చేసరికి జనరల్ యాంటీసెప్టిక్ అండి. సో ఫిషెస్కి అవి ఆడుకుంటూ తిరుగుతూ మధ్యలో వాటికి ఎప్పుడన్నా గాయపడినప్పుడు, దెబ్బలు తగిలినప్పుడు, ఒకరినొకరు కొట్టుకున్నప్పుడు, సో అలాంటప్పుడు మనకి ఈ యాంటీసెప్టిక్ అనేది యూజ్ చేయాలండి. సో ఇది ఎల్లో కలర్లో ఉంటుంది. ఇది కూడా అలాగేనండి, సమ్ డ్రాప్స్ అంటే ఒక 5 or 10 drops వేసుకుంటే సరిపోతుంది. సో ఆ ఫిషెస్కి అనేది దెబ్బలు కూడా క్యూర్ అయిపోతాయి. సో ఇకపోతే మనకైతే ఫిష్ ఫుడ్ గురించి అయితే తెలుసుకున్నాం కదా. ఇంకా మెయిన్గా ఈ ఫిష్ ట్యాంక్ని వీక్లీ వన్స్ అనేది మనం క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఫిల్టర్ని రిమూవ్ చేసేసి, నెక్స్ట్ పెబుల్స్ని తీసేసి, సో ఈ వాటర్ని అయితే మనం రిమూవ్ చేయడానికి ఈ ఇన్స్ట్రుమెంట్ని అయితే యూజ్ చేయాలి ఉంటుంది. సో దీన్ని అయితే వాటర్లో ఇలా డిప్ చేసి ఈ పంప్ని ఇలా ప్రెస్ చేసామంటే మనకు వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది, బెయిల్అవుట్ చేసేసుకోవచ్చు ఈజీగా. సో ఇలా అయితే మనం ట్యాంక్ నుంచి వాటర్ని అయితే రిమూవ్ చేసుకోవచ్చు దీని హెల్ప్తో. సో ఇట్లా నేను ఈ ట్యాంక్ అంతా స్క్రబ్బర్ కానీ స్పాంజ్ కానీ తీసుకొని సో కంప్లీట్గా మనం సోప్తో కానీ నార్మల్గా అట్లా దాన్ని క్లీన్ చేసుకోవచ్చు. సో క్లీన్ చేసేసిన తర్వాత జస్ట్ వాటర్ని అంతా పోర్ చేసుకున్న తర్వాత దాన్ని తీసుకొచ్చి ప్లేస్ చేసుకొని నెక్స్ట్ సేమ్ అదే విధంగా ఈ పెబుల్స్ ఫిల్ చేసుకొని తర్వాత వాటర్ ఫిల్ చేసుకొని ఈ మోటార్ని ఫిక్స్ చేసుకొని ఈ ఫిల్టర్ని కూడా మనం 15 daysకి 1 weekకి అలా క్లీన్ చేయాల్సి ఉంటుంది. సో పార్ట్ టు పార్ట్ ఫిల్టర్, దాంట్లో స్పాంజ్ ఉంటుంది, అవన్నీ కూడా మనం క్లీన్ చేసుకొని మొత్తానికైతే మనం దాన్ని టోటల్ క్లీన్ చేసి మాత్రమే దాన్ని వాటర్లో డిప్ చేసి పెట్టుకోవాలి. సో ఇదైతే మనకి వీక్లీ లేదా 15 daysకి ఒకసారి ఫిల్టర్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వాటర్లో వచ్చే డస్ట్ని, ఆ డస్ట్ పార్టికల్స్ని అంతా ఈ ఫిల్టర్ రిమూవ్ చేసి పెడుతుంది కాబట్టి ఈ వాటర్ని ప్యూరిఫై చేస్తుంటుంది. సో ఫిషెస్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అదైతే మనకి సహాయపడుతుంది. సో ఇదండి నా అక్వేరియం వ్లాగ్. సో మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసుకోండి. సో మీరు అక్వేరియం అనేది ప్లేస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.